అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మహాప్రవక్త వారి జీవిత చరిత్రలో తరువాయి భాగము. రెండవసారి అబీసీనియా వైపు హిజ్రత్ వలస. మొదటిసారి 12 మంది పురుషులు మరియు 4 స్త్రీలు హబ్షా వైపు హిజ్రత్ చేశారన్న విషయాన్ని మనం విన్నాము. వాళ్ళు అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు. ఇటు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓసారి కాబతుల్లా వద్ద కూర్చొని ఖురాన్ చదవటం మొదలుపెట్టారు. ప్రవక్తతో పాటు ముష్రికులు కూడా కూర్చొని ఖురాన్ వినటం మొదలుపెట్టారు. ప్రవక్త వారు సాష్టాంగం సజ్దా వాక్యం వస్తే సాష్టాంగం చేశారు. ప్రవక్తతో పాటు ఖురైషులు కూడా సాష్టాంగం చేసేశారు. అయితే ఈ సమాచారము హబ్షా దాకా చేరుకున్నది. ఖురైషులు కూడా సాష్టాంగం చేశారు, విశ్వాసులాగా మారిపోయారు అని ఈ అసత్యమైన ప్రచారాన్ని విని అక్కడ వలస చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. మక్కా సమీపంలో వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది అసత్యమైన ప్రచారము. అయితే కొందరు అటు నుంచి అటు తిరిగి వెళ్ళిపోయారు, మరి కొందరు మక్కాకి వచ్చేశారు. ఇలా మక్కాకి వచ్చిన వాళ్లపై ఈ ఖురైషీలు మరింతగా చిత్రహింసలకు పాల్పడ్డారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు. అయితే వీళ్ళు ప్రవక్త వద్దకు వచ్చి నజాషి వాళ్ళ పట్ల చేసిన ఉత్తమైన ప్రవర్తన గురించి చెప్పుకున్నారు. అయితే ప్రవక్త వారు అన్నారు, మీరు రెండోసారి వలస చేయండి అని ఆజ్ఞాపించారు. రెండోసారి 83 మంది హబ్షా వైపుకు హిజ్రత్ చేశారు. అందులో 19 మంది స్త్రీలు ఉన్నారు. రాత్రికి రాత్రి బయలుదేరారు. ప్రశాంతంగా వీళ్ళు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇంతమంది మక్కా నుంచి హబ్షా వైపుకి వెళ్ళిపోయారు అన్న సమాచారాన్ని ఖురైషులు తెలుసుకొని సహించలేకపోయారు. తమలో నుంచి 2 వివేకుల వ్యక్తులను అక్కడికి పంపించారు. అబ్దుల్లా బిన్ రబియా మరియు అమ్ర్ బిన్ ఆస్. వీళ్ళు ఇప్పటికీ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. వీళ్ళని బహుమతులు ఇచ్చి హబ్షాకి పంపించారు. వీళ్ళు హబ్షా చేరుకున్న తర్వాత నజాషి దర్బారులో ఉన్న క్రైస్తవ పండితులను వాళ్ళకి ఈ కానుకలు ఇచ్చేశారు, తమ వైపు మాట్లాడమని. వాళ్ళు సరే అని చెప్పారు. అయితే వీళ్ళు నజాషి వద్దకు వెళ్ళి అన్నారు, ఓ రాజా, మా జాతికి చెందిన కొంతమంది అవివేకులైన యువకులు మీ దేశానికి పారిపోయి వచ్చారు. వాళ్ళు తమ జాతి ధర్మాన్ని తిరస్కరించారు. అలా అని మీ ధర్మాన్ని కూడా స్వీకరించలేదు. వాళ్ళు కొత్త ధర్మాన్ని సృష్టించుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, పినతండ్రులు మరియు బంధువులు మమ్మల్ని మీ వద్దకు పంపించారు. దయచేసి వాళ్ళని మా ఊరికి పంపించేస్తే బాగుంటుందని ప్రాధేయపడ్డారు. అయితే ఇది విన్న నజాషి ఏం చేశారు? దాని తర్వాత ఏం జరిగింది?